లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ప్రస్తుతం విచారణ ఖైదీగా చెర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన ఈలోగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. దీంతో ముందస్తు బెయిల్ను వెనక్కి తీసుకున్న భగీరథ్ రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు కేటీఆర్ తాజాగా భగీరథ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కొన్ని డౌట్లు కూడా వ్యక్తం చేశారు. భగీరథ్ ను కాపాడేందుకు బీజేపీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని కేటీఆర్ ఆరోపించారు. కేసు నమోదైన తరువాత 9 రోజుల పాటు భగీరథ్ ను దాచి ఉంచారని, ఆయనను ఆ సమయంలో ఎవరి దగ్గర దాచిపెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఎక్కడ దాచారన్నది తమకు అనుమానం ఉందన్నారు. సామాన్యులకు ఒక రూల్, అధికారంలో ఉన్న వారికి మరొక రూల్ వర్తిస్తుందా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. 9 రోజుల పాటు పోక్సో కేసు నిందితుడిని దాచారంటే అది అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంపై ప్రభుత్వం సమాధానమే చెప్పాలన్నారు. మరోవైపు గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రస్తావించి కేటీఆర్ 2034 వరకు ఆయన సీఎంగా ఉంటారని అంటున్న నేపథ్యంలో మరోసారి ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని నిలదీశారు. ఒకవేళ సీఎంలో ఆ ధైర్యమే ఉంటే తాము కూడా రాజీనామా చేస్తామని ఎన్నికలకు వెళ్దామని వ్యాఖ్యానించారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డిని తన ప్రభుత్వాన్ని బర్తారఫ్ చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఈ ప్రభుత్వంలో విసిగిపోతున్నారని చెబుతున్నట్లుగానే చెప్పారు. ఇలాంటి సమయంలోనే మరోసారి తమ ప్రభుత్వమే వస్తుందని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. అంత ధైర్యం ఉన్న నాయకుడివే అయితే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తారా అని ప్రశ్నించారు. సగం మంది మంత్రులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడాల పట్ల వారు కూడా విసిగిపోయారని చెప్పారు. ఇక్కడ నుంచి సంచులను ఢిల్లీకి మోస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.